జరిగింది. తెలంగాణ సాహిత్యం లోపలికి వచన కవిత్వాన్ని తీసుకొచ్చి చక్కగా వచన కవిత విన్యాసం దాశరథి గారు చేశారు. అందులో మా తంగేడు పత్రిక నడిచిన కాలంలో 2వ సంచికలో వేసిన ఒక కవిత కొంచెం అక్కడక్కడ చదివి వినిపిస్తాను. దాశరథి గారు మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నాను అని ఈ వచన కవిత. ఇందులో మేల్కొన్న మనిషి అంటే చైతన్యవంతుడైన మనిషి, ఉద్యమోన్ముఖంగా వస్తున్న మనిషి, సంస్కృతిని అర్థం చేసుకున్న మనిషి, తన కర్తవ్యాన్ని తెలుసుకున్న మనిషి, అటువంటి మనిషిని నేను చూస్తాను అంటున్నాడు. చెట్లు నడిస్తే ఎంత భయంకరమో అట్లా చీకట్లు నడుస్తున్న ఈనాడు అంతా నిద్రపోతున్నారు నీడల్లో, కాలరాక్షసి అడుగుతాడల్లో. చెట్లు నడిస్తే ఎంత భయంకరమో ఈ విధంగా అంటే అజంతా చెట్లు కూలిపోతున్న దృశ్యం అని రాశాడు. కాళిదాసు నడుస్తున్న దీపశిఖ అన్నాడు. దాశరథి గారు ఏమన్నారంటే చెట్లు నడిస్తే ఎంత భయంకరమో అట్లా చీకట్లు నడుస్తున్న ఈనాడు అంతా నిద్రపోతున్నారు నీడల్లో, కాలరాక్షసి అడుగు దాడల్లో. ఎవడో అనంగా విన్నమాట సుమా ఇది, ఎక్కడో ఎవడో మేలుకున్నాడని. విచిత్రమే ఈ అర్ధరాత్రి మేల్కోవడం, అయినా చూచి రావడం మంచిది. అంటే చైతన్యవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, చైతన్య స్ఫూరకంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి నేను మాత్రం మేల్కొని ఉన్నాననా వట్టిది, ఇది కలలోని ప్రస్తావనే. కలలోనైనా మేల్కొన్న వాడిని చూడడం ఘన విషయం కూడా ఈనాటి లోకంలో. శవం బతకడం ఎంత విచిత్రమో మనం మేలుకోవడం అంత చిత్రమే. ఎవరో కొత్త రకం మేటి వైద్యుడు ఏదో కొత్త తరహా ఔషధం వాడి ఉండాలి. లేంది ఇన్నాళ్ల నల్లమందు మత్తు ఇంత త్వరగా విడిపోవడం సులభమా? ఏమైతే వెళ్ళి చూచి రావడం మంచిది, మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళ్తున్నాను అని. ఈ విధంగా ఒక చైతన్యవంతుడైన మనిషి, మేల్కొన్న మనిషి అంటే చైతన్యవంతుడైనటువంటి మనిషిని చూస్తున్నాను. అటువంటి చైతన్యమే సమాజం అంతా కూడా సంతరించుకోవాలని, ఇంకా దాశరథి కాలానికి ఇప్పుడు వస్తున్నటువంటి వచన కవిత్వంలో ఉన్న విన్యాసాలన్నీ కూడా రాలేదు, ఈ ప్రతీకలు రాలేదు. ఇంకా ఇటువంటివేవి రాని కాలంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇది ఆ జ్ఞానం ఛాయామాత్రంగా ఉంచుకొని ఈ కవిత్వాన్ని చాలా చక్కగా దాశరథి రాశారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇటువంటి అనేక అంశాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా దాశరథి రాసినటువంటి పాటలో కూడా ఇప్పుడు విన్న పాటల గురించి అందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చరణం చేయలేదు. కానీ పాటలో కూడా ఏ విధంగా ఒక చైతన్యం మేల్కోవాలి, ఏ విధంగా ఆ గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో, కవుల గుండెలలో రాయబడినటువంటి కనపడినటువంటి విషాదము విపరీతంగా ఉంటుంది. అటువంటి విషాదాన్ని ఆయన ఎట్లా ప్రతిఫలించాడో మనం చూసాం. ఆ విధంగా ప్రతీకవాదం బలంగా లేని కాలంలో, ఇప్పటి అస్తిత్వవాదాలు ఏమీ లేని కాలంలో ఆయన ప్రాంతీయ అస్తిత్వం అనుభవించి రాయడం అప్పుడు వచ్చిన నినాదం కాదు, చాలా తర్వాత వచ్చింది అనుభూతివాదం. కానీ అనుభవించి కవిత్వం రాశాడు. ఆంధ్రకోలు చాలా మంది ఉద్యమ కవిత్వం రాశారు, కానీ వాళ్ళకు అనుభవించి రాసింది కాదు. మహాప్రస్థానం కూడా ఆయన అడవులకు వెళ్ళలేదు, అడవులకు వెళ్ళి పోరాటం చేయలేదు. ఆయన తన ఇంట్లోనే ఉండి మహాప్రస్థానం కానీ వివిధ రకాలైనటువంటి తాత్విక దృక్పథాలు ఉన్నటువంటి కవిత్వం రాశారు. కానీ దాశరథి ప్రజాక్షేత్రంలో ఉండి తెలంగాణ కోసం పోరాడి తాను అనుభవించినటువంటి బాధలను కవిత్వవంతం చేశారు. అందుకే అది అటువంటి ప్రభావవంతంగా ఇంతమందిని కదిలించే విధంగా, తెలంగాణ జాతికి జాతి భావం తెచ్చే విధంగా ఇప్పుడు నిలబడింది. కాబట్టి ఈ స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు సాగవలసి ఉంది. జాగృతి ఈ దాశరథి కవిత్వాంతర్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతున్నందుకు మరొకసారి ఈ సన్నివేశాన్ని